జయ శ్రీమన్నారాయణ. దేవుని వాతావరణం మంచిగా మా ఫ్లైట్ కూడా బాగా డిలే అయిందంటే దేవుని నమ్ముతామండి. ఫస్ట్ డాలస్ తర్వాత డాలస్ ఇట్లా ఈ విధంగా తిరిగినామండి మేమైతే. అంతా దేవుని దయ. ఈరోజు మా ఫ్లైట్ వాతావరణం మంచిగా లేక ఎట్లయిందంటే మేము న్యూయార్క్ నుంచి ఎక్కి అక్కడ నుంచి అట్లాంటాకు వచ్చినాం. అట్లాంటాకి వెళ్ళి ఆడ ఫ్లైట్ డిలే ఉంది. ఆడికి వాతావరణం మంచిగా లేదని మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వచ్చినాం. ఆస్ట్రేలియాకి వచ్చేటోళ్ళకి వెదర్ బాగాలేదని మళ్ళీ మా ఫ్లైట్ను హూస్టన్కి దింపేసింది. హూస్టన్కి తీసేసి అక్కడ ఉంచేసి కాసేపు మళ్ళీ ఆస్ట్రేలియాకి వచ్చేటోళ్ళకి మళ్ళీ ఆస్ట్రేలియా వెదర్ బాగాలేదని మళ్ళీ ఇప్పుడు డాలస్లో దిగినాం. అందరు ప్రతి ఒక్కరు కూడా ఇది చేసుకున్నట్టు. మా ఫ్లైట్ కొంచెం వాతావరణంతో ఇదైందని ఇక్కడ డాలస్లో దింపుతున్నారు అందరినీ. మరి ఏం చేస్తారో తెలియదు, కిందికి వెళ్ళేదాకా తెలియదు అన్నట్టు. అందరు వెళ్తున్నారు చూడండి. అందరు ఫ్లైట్ కాల్ చేస్తున్నారు, కిందికి డాలస్కు దింపుతున్నారు. మరి ఏం చేస్తారో కిందికి దించినాక తెలియదు నాకు. కాకపోతే చూడండి అందరు దించేస్తున్నాడు డాలస్లో. ఇది 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 దీంట్లోకి వచ్చినాం. ఇక్కడ డిలే ఉంది కాబట్టి ఇక్కడ టిఫిన్ చేసినాము. బ్రెడ్, టీ, జ్యూసులు అవన్నీ తాగినాం అన్నట్టు దీంట్లోకి వచ్చి. హలో, మాకు ఫ్లైట్ టూరండ్రతో కొంచెం వీక్ ఇదైపోయింది. దాంతో నిన్న 2 గంటలకు 4 గంటలకు ఫ్లైట్ ఉంటే ఇంకా ఇంటికి ఇంకా చేరలేదు. ఇప్పుడు దగ్గర 12 కావస్తుంది. ఎయిర్పోర్ట్ అంతా తిరుగుతూ ఉన్నాం. ఇది ఎయిర్పోర్ట్. అదే ఎయిర్పోర్ట్ మా ఇంకా స్టార్ట్ కాలేదు. 13 మా నంబర్ అక్కడ ఉంది. ఎంతమంది ఉన్నారు చూడండి. ఎవరు లేరు, ఇష్టం అన్నట్టు ఎక్కడన్నా కూర్చోమన్నారు చూడండి. మొత్తం ఖాళీ, ఎవరు లేరు. 10 మంది కూడా లేరు. మన కోసం వేసిండ్రు. అది అమ్మ నిన్న నుంచి టెన్షన్తో ఒక్కటేసారి మొత్తం ఫ్లైట్ ఇచ్చేసారు మనకు. పట్టు బిజినెస్ క్లాస్లో ఇది 2వ సారి నేను కూర్చోవడము. ఇప్పుడు ఫస్ట్ సారి కూర్చున్నా, ఇది 2nd సారి. ఎవరు లేరని మాకు ఇక బిజినెస్ క్లాస్లో కూర్చోబెట్టి 10 మంది కూడా 5-6 కూడా లేరు. ఎంతమంది? Shane, I'll be your flight leader on today's flight. I'll be assisted by 3 other amazing Atlanta-based flight attendants. Before we start, let's give you a brief presentation of the safety features of our Airbus 321 aircraft. We ask that you please direct your attention to the video monitors at this time. ఎవరు లేరు. ఉన్న వాళ్ళ కోసం మొత్తం ఫ్లైట్ ఇచ్చేసారు. ఎంతమంది కూర్చున్నారంటే దగ్గర 8 మంది ఉన్నాం అంతే. వెళ్ళే వాళ్ళు అంతే. మొత్తం బిజినెస్ క్లాస్ ఇచ్చేసారు. బిజినెస్ క్లాస్లో కూర్చున్నాం అంతే. ఓకే ఓకే థ్యాంక్ యూ. నేనే తీస్తాను. బయట అంతా చూడు, వీళ్ళ వెదర్ మంచిగా ఉంది. నిన్న వెదర్ మంచిగా లేక మొత్తం ఆకాశంలో తిరుక్కుంటా ఇక్కడ డాలస్లో దించిండ్రు. డాలస్లో తీస్తూ ఇప్పుడు వెళ్తున్నాం. దగ్గర ఇంట్లోకి వెళ్ళి 24 గంటలకు ఇంటికి పోతాం మేము. మొత్తం 24 గంటలు బయటనే తిరిగినాం. 5-6 గంటలు పోయేది 24 గంటలు అయింది. ఎట్టకేమో ఆఖరికి అటు దింప ఇటు దింప మొత్తానికైతే మొత్తం ఫ్లైట్ ఇచ్చేసి 8 మంది కోసం బిజినెస్ క్లాస్ కూర్చోబెట్టిండ్రు. ఇదండి ఈరోజు నా ప్రయాణం. నేను ఇది
రెండోసారి బిజినెస్ క్లాస్లో కూర్చోవడం, సత్యపాల్ ఫస్ట్ సారి. ఇంత నిన్నటి నుంచి టెన్షన్తో ఏకంగా ఇక ఫ్లైట్ ఇచ్చారు. ఫ్లైట్లో 8 మందే ఉన్నారు, అంత ఎక్కువ మంది లేరు. చూడడం ఎట్లా అయిపోయింది నా ముఖము. అది తిండి లేక అది లేక బ్రెడ్ ముక్కలు తినుకుంటా ఇట్లుంది నా బతుకు ఈరోజు. చూడండి ఫ్లైట్స్ అన్నీ ఉన్నాయి. మా ఫ్లైట్ కదులుతుంది ఇక. డాలర్స్ నుంచి ఆస్ట్రేలియా వెళ్ళిపోతుంది. బిజినెస్ క్లాస్ ఇద్దరు కూర్చోవచ్చు, మంచిది వెడల్పుగా ఉంటుంది అన్నట్టు. టెన్షన్తో ఇట్లా మ్యాప్ పెట్టుకునే కూర్చున్నారు ప్రతి ఒక్కరు. నేను గాలి వచ్చినప్పుడు టెన్షన్తో మ్యాప్ చూసుకుంటూ కూర్చున్నారు. ఇప్పుడు నేను కూడా మ్యాప్ చూసుకుంటున్నాను, ఎప్పుడు వెళ్తుంది ఏందని చూస్తున్నాను. ఎంత టైం పడుతుందో అది కూడా చెప్తారు. అవుతుంది ఎప్పటి వరకు ఓడతామని చెప్పలేదు వచ్చినట్టు. నుంచి హాస్టల్ పోతుంది.
మందితోని ఫ్లైట్ ఇచ్చేసాడు. మేమందరం మిగిలిపోయినామందరూ వెళ్ళిపోయారు. ఫ్లైట్లో దగ్గర 100-150 మంది ఉంది. అందరిగా చూసి నిన్నటి నుంచి పొద్దున్న నుంచి 6 గంటల నుంచి వెళ్ళిపోయారు వాళ్ళందరిగా. మేము వెళ్ళలేదు. అటు తిరిగినాం. ఇది అదంతా డాలస్ సిటీ అన్నట్టు. అదంతా ఆస్టిన్కి పోతుంది ఫ్లైట్. ఈరోజు వెదర్ బాగుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీ. జపం చేయదు నేను ఏం చేస్తాను, స్నానం చేయలేదు, ఏం చేయలేదు, చేస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మేఘాలు వచ్చినప్పుడు ఇంకా కదులుతుంది అది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వచ్చేస్తుంది మేఘాలు పైకి వచ్చేస్తుంది. కలిగినప్పుడల్లా కొంచెం షేక్ అవుతుంది ఫ్లైట్. మేఘాల మీదకి వచ్చినాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సౌండ్ వస్తుంది అట్లా వచ్చినప్పుడు, కొంచెం మేఘాలు వచ్చినప్పుడు షేక్ అవుతుంది ఫ్లైట్. నేనైతే చాలా అయింది అసలు భయపడ్డాం. ప్రాణాన్ని అరిచేతులు పెట్టుకున్నాం, దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాం. అంతే ఇక్కడే ఫ్లైట్ చూపిస్తున్నట్టు డల్లాస్ నుంచి ఆస్టిన్కి 36 minutes అన్నట్టు. ఇదంతా అన్నట్టు. అది మైళ్ళు, టైము ఖర్చున్నప్పుడు వెళ్ళిపోతాము. లోకల్ టైము, అక్కడ టైం ఇది ఒకటే కాబట్టి అది సేమ్ టైం. ఇది ఇట్లా వీడియో మ్యాప్ ఉంటుంది, సినిమాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇలా ఏదంటే అది చూడవచ్చు అనుకో. కాకపోతే అర్ధగంట లోపల ఆస్ట్రేలియా పడిపోతాం. అదృష్టం అంటే ఇదే అనుకోవచ్చు. అదృష్టంతో మేము బయటపడ్డాం బస్కి. అదేవిధంగా ఇలా స్పెషల్ ఫ్లైట్ వేశారు మా కోసం, 8 మంది కోసం. బిజినెస్ క్లాస్లో కూర్చోబెట్టారు అందరినీ. 33 నిమిషాలు పోతుంది డాలస్ నుంచి ఆస్ట్రేలియా. అట్లా తినడానికి స్నాక్స్ ఇస్తున్నారు. మాకు స్నాక్స్ ఇస్తారు, వాటర్ ఇస్తారు, కూల్ డ్రింక్స్ ఇస్తారు, ఈ విధంగా ఇస్తారు అన్నట్టు. మాకు తినడానికి తీసుకున్నాం, ఇట్లా ఇస్తారన్నట్టు. మేఘాలపై నుంచి పోతుంది, వచ్చేస్తుంది ఆస్ట్రేలియా. ఇల్లు కనిపిస్తుంది. 15 నిమిషాలు పోతుంది ఆస్ట్రేలియా. కింద చిన్న ఊరు కనిపిస్తుంది. తాగుతున్నాం, తింటున్న పట్టిస్తాం. చూడండి ఆస్ట్రేలియా కనిపిస్తుంది. 5 నిమిషాల్లో ల్యాండ్ అయిపోతుంది. కార్లు వస్తే మాత్రం 4 పడుతుంది, 4 గంటలు ఎట్లా పడుతుంది ఆ డాలస్ నుంచి ఆస్ట్రేలియాకి రావాలంటే. కానీ ఇప్పుడు ఇదేంటంటే 30 నిమిషాలు వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక చూడాలి గాలి అది. ఫ్లైట్ ఉయ్యాలా ఊయిందనుకోండి, అరచేతిలో ప్రాణం పెట్టుకున్నాం మేము అందరం. ఇక జపం చేసుకుంటూ కూర్చున్నాం. ఏం చేస్తాం, దేవుడు ఇచ్చినోడు ఈశ్వరుడు అంతే. అనుకుంటా వస్తున్నా దేవుడిని జపం చేసుకుంటా. దేవుడి జపం అసలు చేయొద్దు, స్నానం లేదు, ఏమీ లేదు. కానీ తప్పదు కదా, ఆపదలు ఉన్నప్పుడు ఆ దేవుడు ఏం పట్టించుకోవడానికి ఇట్లా చేశాను అన్నట్టు జపం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చూడండి ల్యాండ్ అవుతుంది. ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా షేక్ అవుతుంది. ఇంకో 6 నిమిషాలలో ల్యాండ్ అయిపోతుంది. సాధారణంగా చిన్నగా ఉంటుంది, 100 మంది ఉండేది. అలాంటి చిన్న ఫ్లైట్లో కూడా ఎక్కినా, కానీ ఇది పెద్ద ఫ్లైటే ఇచ్చేసింది. మేము ఎప్పుడైనా ఆస్ట్రేలియా నుంచి వచ్చినప్పుడు చూస్తుంటుంది. దాంట్లో ఎక్కుమంటే నాకైతే భయం వేస్తుంది. అటో ఇద్దరు అక్కడ ఫ్లైట్లో కావాలంటే 30 మంది పడుతుండొచ్చు అనుకుంటా. అలాంటి ఫ్లైట్లు వచ్చేవాళ్ళం. కానీ ఇక్కడ చూడండి మొత్తం ఫ్లైటే ఇచ్చేసారు మాకు. 300 మంది దాకా ఉంటుంది ఉండే ఫ్లైట్ 8 మంది కోసం ఇచ్చింది అన్నట్టు. అందరు వెళ్ళిపోయారు పాపం. ఫ్లైట్లో వచ్చిన వాళ్ళందరూ ఇట్లా పోయారో తెలియదు. కానీ అవునండి ఆస్ట్రేలియా కనిపిస్తున్నది చూడండి. ఇదంతా ఆస్ట్రేలియా. ఏడన్నా గుళ్ళు కనిపిస్తుందేమో చూపిద్దాం అనుకుంటున్నాం, కానీ గుడి ఏడ కనిపిస్తలేదు. ఎయిర్పోర్ట్కి దగ్గర ఏ గుళ్ళు లేవు. ఇల్లు చూడండి.
ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా సౌండ్ వస్తుందని, చెవులు బొయ్యమంటుందని, ఫ్లై అయ్యేటప్పుడు బొయ్యమంటుందని చెప్పేసి నేను ఒక చెవు మూసేసుకుంటాను. వెదర్ ఎంత బాగుంది. నిన్న వెదర్ చూడాలి, డోర్లో నాటి సుడిగండ లాగా వచ్చింది అన్నట్టు. నిన్నంతా వాతావరణం బాగా లేకుండే. సనాటోనియాలో ఆస్ట్రేలియా 5 minutes ల్యాండ్ అవుతుంది అన్నట్టు. 20 కిలోమీటర్లు 4 నిమిషాలలో చేరుతుంది అన్నట్టు. అది లోకల్ టైం అన్నట్టు. ఫ్లైట్ ఏ విధంగా ఉంటుందో చూడండి. ఈరోజు సీదా పోయింది, కానీ నిన్నైతే వంకర టిక్కర పోయింది. ఇటంటే అటు అటంటే ఇటు తిరిగి. నిన్న ఫ్లైట్ ఇట్లా వచ్చింది, ఇట్లా రాగానే రాకపోగానే ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి రాగానే ఆగపోతే మళ్ళీ డాలస్, మళ్ళీ ఇటు డాలస్ నుంచి మళ్ళీ ఆఖరికి డాలస్కి ఇక్కడ దాకా వస్తే తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆస్ట్రేలియా పోతుంది. అట్లాంటా నుంచి ఆస్ట్రేలియా నుంచి హూస్టన్ నుంచి మళ్ళీ ఆస్ట్రేలియాకి వచ్చిన తర్వాత ఇక్కడ డాలస్కి వచ్చి డాలస్లో దింపేసింది ఇలా పొద్దున 6 గంటలకు. చూడండి మా ఆస్టిన్ ఏమన్నా కనిపిస్తే ఏమో చూపిస్తున్నారు. గుళ్ళు ఏమో కనిపి, ఎక్కడ పోయినా గుడి 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 అని అంటారు. గుళ్ళే నన్ను కాపాడింది దేవతలు. చూడండి ల్యాండ్ అయ్యేటప్పుడు షేక్ అవుతుంది. అదంతా డౌన్ టౌన్, పెద్ద పెద్ద ఇల్లు కనిపిస్తున్నాయి చూడు, అంతస్తులాగా. సీనరీస్ చూడండి ఎంత పచ్చగా, ఎంత బాగుంది. నేనైతే అసలు చూపేయడానికి రాకపోతుండే, గాలి మేఘాలు. నాకు ఫస్ట్ టైం అండి అమెరికాకి వచ్చినాక ఇలా జరగడం ఫస్ట్ టైం. నాకు సత్యనారాయణ ఫస్ట్ టైం. పోయేటప్పుడు కూడా కొంచెం షేక్ అయింది, కానీ ఇంతగా నాకు కాలేదు. మా పక్కన కూర్చున్నాము, టీ తాగుతుంటే టీవీ మొత్తం భర్తనట్టేసింది గ్లాస్లో. అప్పుడు అనుకున్నాము ఇదేదో గాలి ఉంది అనుకున్నా, కానీ వచ్చేటప్పుడు మాత్రం జీవితమే కాదు అసలు. చెప్పలేమండి, సినిమాలలో చూసినా కానీ నేను ఇట్లా నిజ జీవితంలో ఇప్పుడే ఫస్ట్ టైం చూసాను. చూడండి అవన్నీ బాటల్లాగా అవన్నీ బాటలు. బిల్డింగ్ లెక్క డౌన్ టౌన్లో కనిపిస్తావని, డౌన్ టౌన్ అటు సైడ్ ఉంటాయి అన్నట్టు. అదంతా క్యాపిటల్ సిటీ అటు సైడ్ అంతా చూడండి. అన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపించాయి, న్యూయార్క్లో కనిపించినట్టు. అట్లా న్యూయార్క్లో అయితే పెద్ద పెద్ద 50 అంతస్తులు దాకా ఉంటుంది. ల్యాండ్ అవుతుంది, ల్యాండ్ అయ్యేటప్పుడు షేక్ అవుతుంది, తగ్గుతుంది. మొత్తానికి ఎక్కడికెళ్ళ క్షేమంగా ల్యాండ్ అవుతుంది. మా సూట్ కేసులు లగేజ్ లేచారు. లగేజ్ లేకపోతే మీరు బయటకు వచ్చి ఊబర్ తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళం. ఇక్కడ సూట్ కేసులు అక్కడ ఉన్నాయి కదా అని చిక్కిపోయినాం మేము. మళ్ళీ ఎయిర్పోర్ట్కి పోవాలి, సూట్ కేసులు తెచ్చుకోవాలని. అందుకని ఇట్లా పొద్దున 6 గంటల నుంచి వెయిట్ చేస్తే 3 గంటలకు ల్యాండ్ అవుతుంది. శ్రీమన్నారాయణ జయసుడు షేక్ అవుతుంది చూడండి.
to Austin, where your local time is 2:54. Please stay seated with your seatbelt fastened, carry out of stove, to the aircraft is parking the gate, and passenger has to అనౌన్స్ చేస్తారు. Be careful when opening overhead bins to avoid entering any items that may have shipped during. అట్లాంటి నుంచి ఇక్కడికి 2 గంటలతో 2 గంటలు కూడా లేదు, 1:45 ఉంటుంది ఫ్లయింగ్ చేస్తే. అయితే 1 గంట ప్రయాణం చేసిన తర్వాత వాడు స్లో చేసి మొత్తం రౌండ్ కొడుతుంది ట్రిప్పులు. ముందట ఆస్టిన్లో స్టోమ్స్ బాగా గాలి దుమ్మాడము అది బాగా లేస్తుందని చెప్పి అనుమతి ఇవ్వలేదు దిగడానికి. వాడు 1 గంట పైన చక్కర్లు కొట్టిండు. ఇక ఎయిర్పోర్ట్కి రాకుండా 1 అర్ధగంట ముందు ఇక వెదర్ మంచిగా అయితే పోదామని. వెదర్ మంచిగా కాలేదు, కాకుంటే మళ్ళీ ఆ నుంచి హూస్టన్లో ఆపండు. హూస్టన్ ఎయిర్పోర్ట్లో దించండు, ఎందుకంటే దానిలో ఫ్యూయల్ తక్కువ ఉందట. వచ్చి ఇక వాడు ఫ్యూయల్ నింపుకున్నాడు, 2 గంటలు ఆపాడు. ఆపిన తర్వాత వాడు గేట్ పోలేదు. వాడు బయటనే ఎయిర్పోర్ట్లో బయట ఆపాడు. అసలు మేము ఇక ఫ్లైట్లోనే కూర్చున్నాము. తర్వాత 2 గంటల టైం తర్వాత ఇక వాడు మళ్ళీ ఆస్టిన్కు ప్రయాణం అతను టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన తర్వాత వాడు ఆస్టిన్ సైడ్ పోక వేరే సైడ్ తీసుకుపోయాడు. 2 గంటలు దింపాడు వాడు పైన ఆకాశంలో. వెదర్ మళ్ళీ ఖరాబ్ అయిందని అక్కడ విపరీతం గాలులు వేస్తున్నాయి, దిగే పరిస్థితి లేదు. ఇక అటు దింపి మళ్ళా డల్లాస్ తీసుకుపోయాడు. డల్లాస్లో ఆపేసి దించాడు ఫ్లైట్. మళ్ళీ హూస్టన్ నుంచి మళ్ళీ ఆస్టిన్ దాకా తింపి 2 గంటల పైన డల్లాస్లో దించండి. ఇక డల్లాస్లో ల్యాండ్ అయ్యే వరకు తెల్లవారుజామున 3 అయింది. మేము సాయంత్రం 7 గంటలకు ఎక్కినామంటే దగ్గరనే ఇవి 45 నిమిషాలు మన ఆస్టిన్ వచ్చి 2 ఎయిర్పోర్ట్లో. అంటే మాకు ఆస్టిన్లో దిగాలి, రావాలి కదా, పక్కన లేదంటే ఇక. అయితే ఇక 3 గంటలకు దించిండు. వాడు అట్లనే ఫ్లైట్లోనే కూర్చోబెట్టిండు. వాడు అంటే గేట్ దగ్గర తీసుకుపోలేదు, మధ్యలో ఆపేసాడు దిగిన తర్వాత. ఇక 6 గంటలకు అప్పుడు అనౌన్స్ చేసినట్టుగా మీకు వేరే ఫ్లైట్ ఇస్తారు, మీరు దిగిపోండి అని చెప్పి అప్పుడు గాడి చేసి 11 గంటలు కూర్చున్నాం ఫ్లైట్లో. 1:45 ప్రయాణించి 11 గంటలు మొత్తం ఫ్లైట్లోనే కూర్చున్నాము. అటు తిరుగుడు అక్కడ ఆగుడు వచ్చేది 11 గంటలు గడిచిన తర్వాత అప్పుడు తిందామంటే ఏం స్టాక్స్ లేవు ఫ్లైట్లో. ఖాళీ మంచినీళ్ళు దొరికినాయి. అంతగా 11 గంటలు నీళ్ళతోనే గడిచాము. ఇక బయటకు వెళ్ళిన తర్వాత 6 గంటలకు బయటకు వెళ్ళిన తర్వాత 9 గంటలకు ఇచ్చింది మాకు ఫ్లైట్. ఫ్లైట్ ఫుల్ ఉంది, దాంట్లో 250 మంది పైగా 250 మంది శాస్త్రీయులు ఉన్నారు. ఇక 9 గంటల మంచిగా అనుకున్నాము. మళ్ళీ 8 గంటలకు ఫ్లైట్ 9 గంటలకు లేదు, 12 గంటలకు మార్చామని చెప్పి మళ్ళీ అనౌన్స్ చేశాను. అదే దేవుడా అనుకొని సరే అని చెప్పి ఇక మళ్ళీ ఇక వెళ్ళవి అనే లోపల ఇక స్పెషల్ చేసాం. మొక్కలు లేదు, పనులు అక్కడ డాకలు అవుతుంది. మళ్ళీ 12 గంటలకు చూస్తే టైం మారుస్తుండు, మళ్ళీ గేట్లు మారుస్తుండు. ఇక మాకు ఏంది ఇక కూర్చున్నాం. ఇక ఏంది ఇట్లా మాకు 2 గంటలకు ఇవ్వను కానీ ఒక గేట్ ఫిక్స్ చేసి అక్కడనే కూర్చోబెట్టుందని చెప్తే చెప్పి ఒక గేట్ ఫిక్స్ చేసి అక్కడ కూర్చోబెట్టాను.
కూర్చోబెట్టి ఆఖరికి 2:30కు ఇక ఫ్లైట్ వచ్చింది, స్పెషల్ ఫ్లైట్ వేసారు. మా 8 మందిమే ఉన్నాం, అందరూ వెళ్ళిపోయారు పాపం. అట్లా ఇట్లా వేసి బస్సులలో ట్యాక్సీలలో అట్లా వేసి మళ్ళీ వేరే ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్ళిపోయారు. పేపర్లు అంటే చాలా మంది ఆగారు కదా గంటల కొద్ది. మనం అంటే ఇక ఏం చేస్తారు, మాకేం పర్లేదు కదా. ఇక మేము కూడా మాతో ఇద్దరు కూడా తయారైంది. ఊబర్ మాట్లాడుకొని అనుకుంటున్నాము. అప్పటికే అనౌన్స్ చేశాను, ఇట్లా ఫ్లైట్ వచ్చింది, మీరు రెడీ ఉండండి, 10 నిమిషాలలో బయలుదేరి రండి అని చెప్తాను. ఇక పెద్ద ఫ్లైట్ వేసిండు వేసి మనము బిజినెస్ క్లాస్లో కూర్చోబెట్టినాం. ఖాళీ 8 మంది ఉన్నాం. పోతే మేము బయట కూర్చోకపోతే లేదు, బిజినెస్ క్లాస్లో కూర్చోవాలి. అట్లా ఇంటికి వచ్చే వరకు 5:30, 6 అయింది. దాదాపు 23 గంటలు ప్రయాణం చేశాం. మన ఇండియా నుంచి అమెరికా వచ్చేసాం 2 గంటలు తర్వాత. ఎంత భయం వేసిందంటే నాకు, రెండోసారి హాస్టల్లో దించాలి పోయిండు. తిరిగి వచ్చి దించాలి పోతే విపరీతం గాలి, ఆ గాలికి మొత్తం ఫ్లైట్ ఊడు విరిగి తుఫాన్ శబ్దం వస్తుంది కదా, లోపలికి అట్లా శబ్దం వచ్చాడు గాలి. గ్లాసులు అంతా 100 మైళ్ళ స్పీడ్ గాలి వేసాను. 100 మైళ్ళ 150 కిలోమీటర్లు. ఆల్రెడీ మా పక్క హెలికాప్టర్ పడిపోయింది మా పక్క ఎయిర్పోర్ట్లో. అయితే ఇక భయం పట్టేవాళ్ళు ఆల్రెడీ దించుతాని కిందికి దగ్గరికి వచ్చింది. 2-3-4 మైళ్ళ దూరం ఉంది. ఇక కిందికి దిగుతుంది కదా, ఆ గాలికి వాడు భయం పట్టేసి ఇక వాడు దించలేదు. మళ్ళీ పైకి లేవట్టేసి ఇక డల్లాస్లో ఆపేసింది.